హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మనం ఆల్గో సాఫ్ట్వేర్ని ఇంట్రొడ్యూస్ చేసాము పబ్లిక్కి. నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. నేను కొంత అంటే ఆల్రెడీ మేము దాని మీద 3 నెలల పాటు వర్కౌట్ అనేటువంటి చేయటం, రియల్ మనీతో ట్రేడ్స్ చేయటం అన్నీ జరిగిన తర్వాత మాత్రమే పబ్లిక్కి దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. సో దాదాపుగా 99% సక్సెస్ రేట్తో నడుస్తుంది. ప్రతిరోజు లాభాలు వస్తూనే ఉన్నాయి. అయితే సహజంగానే రిస్క్ అనేటువంటిది లేకుండా ఉండదని నేను చెప్పడం లేదు. బట్ రిస్క్ అనేటువంటిది ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే సక్సెస్ అని ప్రతిరోజు సక్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ వీడియోలో దాదాపుగా 5 ట్రేడింగ్ డేస్ మాత్రమే జరిగినాయి. ఈ 5 ట్రేడింగ్ డేస్లో $3,000 ప్రాఫిట్ అది గెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది పబ్లిక్కి బాగా కాంటాడటం కోసం నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూ కూడా చూపిస్తున్నాను. అందులోనూ చాలా అద్భుతమైనటువంటి స్పందన అనేటువంటిది దీని మీద వచ్చింది. దాదాపుగా 45 మంది నుంచి 50 మంది వరకు ఈ బాట్స్ని తీసుకున్నారు. ఇంకా తీసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. కానీ మనం కొంత లిమిటెడ్గానే ఇద్దాము అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నామన్నమాట. ఇది మాత్రం బాగా పనిచేస్తూ ఉన్నది. మనం కనుక 12 గంటల పాటు కనుక రన్ చేయగలిగితే దాదాపుగా $400 నుంచి $500 వరకు ఇస్తూ ఉంది. అంటే సెంట్ అకౌంట్లో కాబట్టి మనకి రోజుకి $4 నుంచి $5 కాన్స్టాంట్గా ఇస్తూ ఉన్నది అనమాట. అఫ్కోర్స్ ఎప్పుడైనా సరే లాస్ వచ్చినా రావచ్చు, దాని గురించి నేనేమంటలా. ఖచ్చితంగా ఇది 100% ప్రాఫిట్ ఇస్తుందని చెప్పట్లా. 1% మాత్రం ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ మనం చెప్పినట్టు నడవదు, అది చెప్పినట్టుగా మనం నడుస్తాం. కానీ ఇక్కడ ఆల్గోకి వచ్చేసరికి ఆల్గోకి కండిషన్స్ బేస్డ్గా ట్రేడ్స్ అనేటువంటివి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దాని కండిషన్స్కి ఆపోజిట్గా కనుక మార్కెట్ వెళ్ళినప్పుడు కొంత ప్రమాదం అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో తెలుగు యూట్యూబరే ఆర్థికపరమైన లాజిక్ అనేటువంటి ఒక వ్యక్తి డెల్టా ఎక్స్చేంజ్లో ఆల్గోని ఇంట్రొడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. 2 నెలల పాటు అద్భుతమైనటువంటి విజయాలు చూపించింది. కానీ తర్వాత అది లాసులను కూడా చూపించేసి ఆఖరికి గత 3 నెలల నుంచి దానికి సంబంధించిన అప్డేట్ కానీ లేకపోతే అసలు దాన్ని ప్లే చేస్తున్నటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ మనం డెవలప్ చేసినటువంటి స్ట్రాటజీ అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుందంటుంది, ఎటువంటి సందేహం అయితే లేదు. అలాగే మనం కొంతమంది ఉన్నారు 1.5 సంవత్సరం నుంచి కాపీ ట్రేడ్ అనేటువంటిది తెలుగులో తెగ డబ్బాలు కొడుతూ చెట్లకి డబ్బులు కాస్తాయని, బంగారు గనులని ఎప్పటికప్పుడు ఇప్పటికీ 11 స్ట్రాటజీస్ని చేసి సర్వనాశనం చేసేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. రిటర్న్స్ అనేటువంటివి రాట్లా. కాకపోతే ఇటువంటి వ్యక్తుల వలన చాలామంది, 100 మంది, దాదాపుగా 600 మంది, దాదాపుగా 15 కోట్ల రూపాయలు సర్వనాశనం అయిపోవడం అనేటువంటి జరిగింది. కానీ మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ రోజుకి 1 or 2%, 1 or 2% అంటే $4 నుంచి $5 వస్తాయి. మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఒక $70-80 వచ్చాయి అనుకోండి, $8,000 వచ్చినట్టే కదా లెక్క. ఒక $8,000 కనుక అంటే 25,000 రూపీస్లో ఒక 30%ని కనుక మనం కనుక పర్ మంత్ గెయిన్ చేయగలిగామని అంటే నిజంగా రోజుకు వచ్చేటువంటి $1 or $2 తక్కువగానే రావచ్చు. కానీ కాన్స్టాంట్గా కనుక వస్తూ ఉన్నప్పుడు నిజంగా అది చాలా పెద్ద రిటర్న్స్ అనే స్టాక్ మార్కెట్లో ఆలోచించాలి. అందులోనూ ఫారెక్స్లో, గోల్డ్లో ఇంత రిటర్న్స్ రావడం అనేటువంటిది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. ఆ విధంగా వర్కౌట్ చేసి భయంగానే మేము దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మంచి అప్లాస్ అనేది వచ్చింది, మంచి రెస్పాన్స్ అనేటువంటిది వచ్చింది, మంచి రిజల్ట్ను కూడా చూపిస్తూ ఉన్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అందరూ ఎగబడండి, రాండి, మా బాట్స్ను తీసుకోండి, అది ఇదని చెప్పడం లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ కరెక్ట్, మీకు ఇనీషియల్ క్యాపిటల్ దాదాపుగా $22,000 వరకు ఉంటుంది. 22-23 వేల ఇనీషియల్ క్యాపిటల్ అనేటువంటిది ఉంటుంది. ఈ క్యాపిటల్ పెట్టినటువంటి వాళ్ళు ఈ క్యాపిటల్ని మర్చిపోయి ట్రేడ్ కనుక చేసుకుంటూ ఉంటే ఒక 2 monthsలో ఆ మనీ మొత్తం వస్తుంది. దాన్ని మనం సేఫ్ జోన్లో పెట్టుకొని రిమైనింగ్ మనీతోటి మనం ఇచ్చేసుకోవచ్చు. అదే కనుక మనకి 25,000 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం లాట్ సైజ్ని కనుక పెంచుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0.01 లాట్ సైజ్ని రన్ చేస్తూ ఉన్నాం. అదే కనుక 0.02 సైజ్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఎంత పర్ మంత్ 30,000, పర్ మంత్ 7,500 వస్తుంది అనుకోండి. అదే 0.2 లాట్ సైజ్కి వెళ్ళామంటే అప్పుడు 0.02 లాట్ సైజ్కి వెళ్తే నెలకు $15,000 రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ విధంగా పెంచుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇనీషియల్గా దీని నుంచి ఎర్న్ చేసుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినాక
అప్పుడు రియల్ అకౌంట్కి వెళ్ళడం చాలా బెస్ట్. అందుకనే ఫస్ట్ మేము ఇది ట్రయల్ వెర్షన్ అనేటువంటిది పబ్లిక్ బాగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ ట్రయల్‌లో ఒక 10 రోజులు, 15 రోజులు ట్రయల్స్ వేసిన తర్వాత దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది అర్థమవుతది. ఎవరైనా సరే ఆల్గోని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఎవడు కూడా ట్రయల్ ఇవ్వడు. డైరెక్ట్‌గా ఎంత ఫీజు అని పెడతాడు, కొనండి అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. బట్ మనం ఒక 10-15 రోజులు, ఇప్పుడు 15 రోజులు ట్రయల్ అనేటువంటిది మనం ఇస్తున్నాం పబ్లిక్‌కి. దీని నుంచి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ మెరిట్ అండ్ వాట్ ఈస్ డిమెరిట్ అనేటువంటిది పబ్లిక్ ఒక అవగాహన అనేది వస్తుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు రియల్ అకౌంట్కి రండి అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం అనమాట. సో నిజంగా ఈ సాఫ్ట్వేర్ ఒక సంచలనం సృష్టిస్తుంది, ఈ ఆల్గో సంచలనం సృష్టిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే కాదు, మరొక 2 ఆల్గోస్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. సో అన్నిటినీ కలిపి వాస్తవంగా ఈ ట్రేడర్స్కి ఉపయోగపడే విధంగా చేయాలనేటువంటిది నా సంకల్పం. ఆ బేస్డ్గానే మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫామ్ చేయడం అనేటువంటి జరిగింది. ఎక్కడా కూడా డబ్బులకి కకృతి ఏం పడకుండా పబ్లిక్కి ఫేవర్గా ఉండే విధంగా మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో ఆల్గో వాట్సాప్ నెంబర్ అనేటువంటిది ఇస్తున్నాను. అలాగే మన రెఫరల్ లింక్ మీద మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అకౌంట్స్ని ఓపెన్ చేసి ఉండాలి. సో వాంటేజ్ అకౌంట్ యొక్క రెఫరల్ లింక్ కూడా ఇస్తున్నాను. దీని ద్వారా మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, నేను ట్రయల్ వెర్షను అంటే బాట్ని మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ.